ఈ యాప్లికాయలు కాస్ట్ అడిగినందుకు అమ్మ నా బూతులు తిట్టాడు షాప్ వాడు. అసలు ఏం జరిగిందంటే ఎవ్రీ ఫ్రైడే అయితే మేము ఉండే ఏరియాలో మార్కెట్ అయితే పెడతారు. ఈ రోజు ఫ్రెండ్స్ తో కలిసి మార్కెట్ కి అయితే వచ్చాము. ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తీసుకుందాం అనేసి మార్కెట్ లో అడుగుపెట్టినట్టు జామకాయలు అయితే తల మెరిసిపోతాయి. అందుకనేసి జామకాయల బండి దగ్గరికి వెళ్ళిపోయాం. అలా పాట పాడుకుంటూ జామకాయలు తీసుకుని అయితే వేరే షాప్ కి అయితే వెళ్ళిపోయాము. మాకైతే మేము ఉండే ఏరియాలో ఫుల్ వర్షం పడింది. అందుకే కింద రోడ్ అంతా వాటర్ తో బురదగా ఉంది. యాపిల్స్ తీసుకుందాం అనేసి పక్కన ఉన్న షాప్ దగ్గరికి వెళ్ళి కేజీ కాస్ట్ ఎంత అని అడిగాను. వాడు 600 అన్నాడు. ఏంటి అంత కాస్ట్ అని అన్నాను. దానికి వాడు ఏమన్నాడంటే, ఇది ఎక్స్పెన్సివ్ అన్నా అంటే నీ అంత చీప్ పక్కింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. పని నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్న కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పిల్లలు వదిలిపడింది కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అని నేను వదిలిపడింది నా మాట. నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లి ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావు దానికి లంజా కూడా కానీ ఏమంతంగా. అప్పుడు ఫిక్స్ అయ్యామా నేను లైఫ్ మీద ఫోకస్ చేద్దామనేసి. వెదర్ చల్లగా ఉందనేసి వేడివేడికి బజ్జీలు అయితే తినేసాము. టేస్ట్ సూపర్ గా ఉన్నాయి. ఒరే గాజులు పక్క పిన్నులు దండలతో నీకేం పనరా? నాకు గాజులు అన్నా మా ఫ్రెండ్స్ కి. ఏందిరో నీకు అమ్మాయిలు కూడా ఫ్రెండ్స్ ఉన్నారా అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో.